ఈరోజు ఏ రెసిపీ చేసి చూపించబోతున్నానో తెలుసా? స్నాక్స్లకే రాజండి, ఆలు సమోసా. సమోసా అనేది నార్త్ నుంచి సౌత్ వరకు అందరికీ ఫేవరెట్. అండ్ మీకు నేను మినీ సమోసాస్ చేసి చూపించబోతున్నానండి. చాలా మందికి డౌట్ ఉంటుంది, ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా సమోసాస్ చేసినప్పుడు మెత్తగా అయిపోతున్నాయి, బయట మార్కెట్లో అయితే క్రిస్పీగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి అని అంటుంటారు. కానీ దానికి ఒక చిన్న ట్రిక్ ఉందన్నమాట. అది కానీ ఫాలో అవుతే ఫస్ట్ టైం ఈ ఆలు సమోసా చేసిన వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో మీకేం భయం లేదండి, నేను ఆ ట్రిక్ చెప్తాను. పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో విత్ మెజర్మెంట్స్తో కూడా చెప్తానమాట. చాలా చాలా టేస్టీగా భలే ఉంటుంది. అండ్ దీంతో పాటు మీకు నేను సాస్ కూడా చేసి చూపిస్తాను. నార్మల్గా మిఠాయి షాప్కి వెళ్తే మీకు ఒక చింతపండు సాస్ ఇస్తారు చూసారా, అందులో డిప్ చేసుకుంటే భలే ఉంటుంది. ఆ సాస్ కూడా చేసి చూపించాను. సో వీడియోలో చూసేద్దాం ఎలా తయారు చేసుకోవాలో, పదండి. ఈ సమోసాస్ నేను మైదాతో చేస్తున్నానండి. మీకు బయట మార్కెట్లో ఏ టేస్ట్ ఉందో ఆ టేస్టే రావాలంటే మీరు మైదా యూజ్ చేయాలి. మీకు మైదా ఇష్టం లేకపోతే మీరు గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ మెజర్మెంట్స్ అనండి, అంతే క్రిస్పీగా కూడా ఉంటుంది. బట్ టేస్ట్ కొంచెం చేంజ్ అవుతుంది అంతేనండి, పెద్దగా ఏం కాదు, కొంచెం చేంజ్ అనమాట, అంతే. ఒక పావు టీ స్పూన్ కలోంజీ వేసుకోవాలి. కలోంజీ ప్యాకెట్ చూస్తున్నారు కదా, ఇది మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి. ఇది వేసుకుంటే సమోసా చాలా రుచిగా ఉంటుంది. బయట మార్కెట్లో మనం సమోసా తింటాం చూసారా, ఆ టేస్ట్ వస్తుంది ఈ కలోంజీ వేసిన వల్ల. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. పావు టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ ఉప్పు చెక్ చేసుకోండి, మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసిన వల్లే సమోసా పై లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది. నెయ్యి వేశాక చక్కగా ఒకసారి ఈ నెయ్యి అంతా దీంట్లో బాగా కలిసినట్టు కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా కొంచెం పిండి ముద్ద తీసుకుంటే ఉండలాగా ఫామ్ అవ్వాలన్నమాట. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా అనమాట. ఇలా వచ్చిన వెంటనే కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని మనం చపాతీకి పిండి అలా తడుపుకుంటామో అలానే తడుపుకోవాలి. మరీ మెత్తగా తడుపుకోకూడదు, అలానే మరీ గట్టిగా కూడా తడుపుకోకూడదు. ఇలా తడుపుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలోని. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల మనం ఆలు స్టఫ్ రెడీ చేసుకుందాం. 6 మీడియం సైజ్ ఆలుని బాయిల్ చేసుకొని తీసుకున్నాను. మీరు కుక్కర్లో బాయిల్ చేస్తే ఒక్క విజిలే ఉంచుకోండి, మరీ మెత్తగా అయితే బాయిల్ చేసుకోకండి. ఇలా బాయిల్ చేశాక మ్యాష్ చేసుకోవాలి. మరీ పేస్ట్ లాగా మ్యాష్ చేసుకోకూడదు, అక్కడక్కడ ఆలు ముక్కలు ఉంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఒక ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు లైట్ గా దంచుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఇంకో 2 యాడ్ చేసుకోండి. ఇప్పుడు లైట్ గా ఫ్రై చేశాక కొంచెం పల్లీలు, జీడిపప్పు వేసుకొని లైట్ గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్ లో పచ్చి వాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు, ఇక్కడ నేను నల్ల ఉప్పు యూజ్ చేశానండి, బ్లాక్ సాల్ట్ అంటారు కదా, దీనివల్ల సమోసా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే నార్మల్ ఉప్పు కూడా వేసుకోవచ్చు. అలాగే కారం ఒక 1 టీ స్పూన్ వేసుకున్నాను. కొంచెం పసుపు, ధనియాల పౌడర్ ఒక 1 టీ స్పూన్, జీలకర్ర పౌడర్ 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్. చాట్ మసాలా కంపల్సరీ వేసుకోండి, అప్పుడే మీకు బయట మార్కెట్లో దొరికినట్టు ఉంటాయి సమోసాస్. ఇప్పుడు లైట్ గా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్యారెట్ వేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే మటర్ అంటే గ్రీన్ పీస్ ఉంటుంది కదా, బఠానీ, అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే ఈ మసాలాలు మాడిపోకుండా ఉండడానికి కొంచెం వాటర్ వేసుకొని ఈ వాటర్ డ్రై అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మ్యాష్ చేసిన ఆలు అంతా వేసుకొని ఈ మసాలా అంతా ఆలుకి బాగా పట్టినట్టు చక్కగా కలుపుకోవాలి. ఫ్లేమ్ ని లోలో ఉంచుకోవాలి. అలాగే కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాలు అయిపోయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని 1 నిమిషం పాటు గట్టిగా ప్రెస్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఉండల్లాగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. మనం మినీ సమోసాస్ చేసుకుంటున్నాం కాబట్టి నేను చిన్న చిన్న ఉండలుగా తీసుకున్నాను. మీరు పెద్ద సమోసాస్ చేసుకోవాలనుకుంటే కొంచెం పెద్ద ఉండలు తీసుకోవాలి. ఉండలన్నీ చేశాక మూత పెట్టేసుకోండి, ఎందుకంటే గాలి పాస్ అయింది అనుకోండి పిండి గట్టిగా అయిపోద్ది. ఇప్పుడు కొంచెం పొడి పిండి వేసుకొని ఒక్కొక్క ఉండ తీసుకొని రోటీలాగా పాముకోవాలి. పర్ఫెక్ట్ షేప్ గా రావాలని ఏమీ లేదండి, కొంచెం పొడుగుగా మీరు పాముకున్నా ప్రాబ్లం ఏమి లేదు. ఇప్పుడు చాక్ తీసుకొని సెంటర్ లో కట్ చేసుకోవాలి. ఈక్వల్ గా ఉండాలి. ఒక ఉండకి 2 సమోసాస్ అవుతాయండి. ఇలా ఈక్వల్ గా ఉన్నాయి కదా, ఇప్పుడు మీకు నేను సమోసా ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా ఒకటి తీసుకొని పైన కొంచెం వాటర్ అప్లై చేయాలి. వాటర్ అప్లై చేసిన వల్ల స్టిక్ అయ్యి ఉంటుందండి, అంటే స్టఫ్ బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేయాలి. మీరు వీడియోలో చూసారు కదా, ఫోల్డ్ చేసుకొని ఇలా మన వేలు మధ్యన పెట్టుకొని
ఇప్పుడు స్టఫ్ దీంట్లో పెట్టుకోవాలి. మరి స్టఫ్ ఎక్కువ పెట్టించుకోకండి, అంటే మీరు వీడియోలో చూస్తున్నట్టు ఇంత పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఎడ్జెస్ కూడా కొంచెం వాటర్ అప్లై చేసుకొని గట్టిగా, అంటే మరీ గట్టిగా కాదు, లైట్ గా ప్రెస్ చేసుకోవాలి. ఫ్రై చేసినప్పుడు స్టఫ్ బయటికి రాకుండా ఉండాలన్నమాట, అలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మినీ సమోసా రెడీ అయిపోయింది. ఇలాగే మీరు అన్నీ చేసుకోవాలి. ఇంకొకసారి సమోసా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఒకటి తీసుకొని కొంచెం వాటర్ అప్లై చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, కోన్ టైప్ లో అనమాట. ఇప్పుడు లైట్ గా ప్రెస్ చేసుకొని ఇందులో స్టఫ్ వేసుకొని మళ్ళీ ఎడ్జెస్ లో కొంచెం వాటర్ అప్లై చేసుకొని లైట్ గా ప్రెస్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అండి సమోసాస్ ఫోల్డ్ చేయడం. చూస్తున్నారు కదా వీడియోలోని ఎంత సింపుల్ గా ఉందో. ఇలాగే మీరు అన్ని చేసుకొని ఒక ప్లేట్ లో రెడీగా పెట్టుకోవాలి. అన్ని చేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడుపుకొని గట్టిగా పిండుకొని దీనిపైన వేసుకోవాలి. పిండి డ్రై అవ్వకుండా ఉంటుందండి. ఇప్పుడు సమోసాస్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి. మీకు నేను చెప్పాను కదా ఒక చిన్న ట్రిక్ ఉందని, అది యూజ్ చేస్తే సమోసాస్ క్రిస్పీగా బయట మార్కెట్లో ఎలా ఉంటుందో అలా వస్తుందని. ఏమీ లేదండి, ఆయిల్ ఎక్కువ హీట్ చేయకూడదు అనమాట. అంటే మీరు ఒక సమోసా వేశారనుకోండి, చిన్న బబుల్స్ రావాలి అంతేనండి. అంటే మీడియం హీట్ లో ఉండాలన్నమాట. చూడండి, నేను సమోసా వేసిన తర్వాత చిన్న బబుల్స్ వచ్చాయి, ఇలా రావాలన్నమాట. ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. ఆయిల్ హీట్ అనేది అలా ఉండాలి. సో ఇలా హీట్ అయిన తర్వాత అన్ని సమోసాలు వేసిన తర్వాత మీరు వెంటనే గరిటె పెట్టి ఇటు అటు టర్న్ చేయకూడదు అనమాట. అలా మీడియం ఫ్లేమ్ లో వదిలేయాలండి. ఇవే అంటే ఈ సమోసాలు పైకి ఇలా తేలుతాయి అనమాట. సో అప్పటి వరకు మీరు సమోసాలని టచ్ చేయకూడదు. టచ్ చేశారనుకోండి బ్రేక్ అయిపోతాయి, ఆయిల్ అంతా పాడైపోద్ది. సో ఇలా పైకి తేలిన తర్వాత మీరు ఇటు అటు టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేసింది, ఇంకొంచెం డార్క్ రావాలన్నమాట. అంటే బయట మార్కెట్ లో చూడండి మంచి గోల్డెన్ కలర్ లో ఉంటుంది కదా, అలా రావాలన్నమాట. సో అలా వచ్చింది అనుకోండి, ఇంకా మీరు తీసేసుకోవచ్చండి. చూడండి, మంచి కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మీరు ఇవన్నీ తీసుకొని ఒక జాలి గట్లో వేసేసుకోవాలి. ఒక్క సెకండ్ అలా కడాయి పైన ఉంచండి, ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది. ఇలాగే మీరు అన్ని సమోసాలని ఫ్రై చేసుకోవాలి లో హీట్ లోనే. నెక్స్ట్ బ్యాచ్ వేసినప్పుడు కూడా ముందు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, మళ్ళీ కొంచెం హీట్ చేసుకొని మీరు సమోసాలు వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ హీట్ ఉందనుకోండి సమోసాలు మెత్తబడిపోతాయండి, క్రిస్పీగా రావన్నమాట. మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మినీ సమోసాస్ రెడీ అయిపోయి. చూపిస్తాను చూడండి మీకు ఎంత క్రిస్పీగా ఉందో. ఇలా స్పూన్ తో కొడుతున్నా కూడా విరగట్లేదు, అంత క్రిస్పీగా. అంటే బయట మార్కెట్ లో దొరుకుతాయి చూసారా ఆలు సమోసాస్, పర్ఫెక్ట్ గా అలానే ఉంటుంది. మీకు నేను బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. మీకు తెలుస్తుంది కదా వీడియో చూస్తేనే ఎంత క్రిస్పీగా ఉందో అనో. సమోసాస్ రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు మీకు నేను సాస్ చేసి చూపిస్తాను. సాస్ అంటే టమాటో సాస్ కాదండి, ఇమ్లీ కా చట్నీ. మీరు వినే ఉంటారు, అది కూడా పంజాబీ స్టైల్లోనండి. పంజాబ్ లోని కంపల్సరీ ఆలు సమోసాతో పాటు ఇమ్లీ చట్నీ చేసుకుంటారండి. ఇమ్లీ చట్నీ అంటే చింతపండు చట్నీ అండి. సూపర్ కాంబినేషన్, పుల్ల పుల్లగా తీతీగా కారం కారంగా చాలా బాగుంటుంది. సో ఇమ్లీ చట్నీ కోసం చింతపండుని నానబెట్టుకోవాలి. నేను ఒక అరగంట ముందే నానబెట్టుకున్నానండి. ఒక పిడికిడి తీసుకున్నాను చింతపండు. నానబెట్టిన తర్వాత ఇలా పొయ్యి పైన పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. కొంచెం మెత్తబడాలి, ఈ చింతపండు అంతా మెత్తబడి ఇలా గుజురులాగా రావాలన్నమాట. మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగైన తర్వాత ఇలా స్ట్రైనర్ లో వేసుకొని స్పూన్ తో ఇలా ప్రెస్ చేస్తూ గుజ్జురంతా తీసుకోవాలి. ఈ చింతపండు గుజ్జురంతా రెడీ అయిపోయాక ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, కొంచెం సోంపు, కొంచెం ఇంగువ వేసుకొని లో ఫ్లేమ్ లో లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జురంతా వేసుకొని అలాగే ఒక 1/2 కప్ అంతా వాటర్ కూడా వేసుకోవాలి. వేసాక ఫ్లేమ్ ని మీడియం లో ఉంచుకొని ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని ఒక 2 టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్, 2 టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకొని ఇదంతా బాగా మెల్ట్ అయిన వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడరు, 1/2 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని చక్కొకసారి కలుపుకొని లో ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగైన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది ఇమ్లీ కా చట్నీ. సో ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నేను చెప్పినట్టు ఫాలో అయ్యండి, ఫెయిల్ అస్సలు అవ్వరు. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ట్రై చేశారు కదా, ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బై బాయ్.